రామచంద్ర ప్రభు పంతులు గారు, ఈ ఏళ్ళ పోర్టు ఇది. పల్లెటూరు కదా, పని లేదనుకుంటే రోజు బండి ఉత్తరాలు వచ్చి చచ్చిపోతానండి. నేను తీసుకెళ్లి ఏ ఢిల్లీలో బొమ్మలు పారాలయ్యా. అయితే అక్కడ పోర్టు మనకి పని లేదంటారా? ఇలాగా వెతవాడు మాత్రం ఉండదు. ఇదిగో ఇది హెడ్ మాస్టర్ గారు ఉత్తరం, హైదరాబాద్ నుంచి వచ్చింది. నువ్వు పంచాయతీ పెడతాగా, ఆయన ఇంట్లోనే ఉంటారు, ఆయనకి ఇచ్చి. అది సరే గారు పంతులు గారు, నేను కాలంగా అమ్మాయి పెళ్లిలో గుండ్రా ఎంత లడ్డూలు ఓ పాతికి నాగించినారంట, నిజమేనా? ఇదిగో ఇలాంటి వెతవ ప్రశ్నలు అడుగుతుంది, వెళ్ళి పని చూస్తాడు. అయితే అక్కడ కూడా మీ పేపర్ చూపించినారన్నమాట. నమస్కారం మాస్టర్ గారు, మీ ఉత్తరం వచ్చిందండి. స్కూల్ దగ్గర ఇవ్వకపోయావా? పంతులు గారు మీరు ఇంటి దగ్గర ఉంటారని చెప్తే నాను ఇక్కడ తీసుకొచ్చినానండి. అయ్యా వస్తానండి. ఎక్కడి నుంచండి ఉత్తరం? హైదరాబాద్ నుంచి, శాంత రాసి. అల్లుడు గారు పిల్లలు కులాసా? ఏమని రాసింది? ప్రియమైన నాన్నగారికి అమ్మకు శాంత నమస్కారములు. ఇక్కడ మీ అల్లుడు గారు పిల్లలు కులాసా, అక్కడ మీరు కూడా క్షేమంగా ఉన్నారని తలుస్తాను. ముఖ్యంగా ఈ ఉత్తరం గీత పెళ్లి సంబంధం గురించి రాస్తున్నాను. ఇక్కడ మీ అల్లుడు గారికి చంద్రశేఖరం అని ఓ మంచి స్నేహితుడు ఉన్నాడు. బాగా చదువుకున్నాడు, ఇంజనీరింగ్ పాస్ అయ్యాడు. 2000 దాకా జీతం వస్తుంది. ఆయన మన ఊరి పక్కన గోదావరిపై కడుతున్న వంతెన పని మీద ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా వస్తున్నాడు. వచ్చే సోమవారం అక్కడికి వస్తాడు.
ఆయన ఉండటానికి మంచి బంగళా అది మీరే దగ్గర ఉండి ఏర్పాటు చెయ్యండి. ఈ విషయంలో మనం జాగ్రత్తగా వ్యవహరిస్తే గీత నాకన్నా అదృష్టవంతురాలవుతుంది. ఈ రోజుల్లో ఇంత పెద్ద ఉద్యోగం, మంచి గుణగణాలున్న సంబంధం మనలాంటి వాళ్లకు దొరకటం కష్టం. పట్నంలో పెరిగి తిరిగిన మనిషి కాబట్టి కాస్త గీతను అతనితో చనువుగా ఉండనివ్వండి. ఈ రోజుల్లో ఇటువంటి వాటికి తప్పు లేదు. అతను మంచి మనిషి. ముఖ్యంగా అమ్మని ఈ విషయంలో చాదస్తాలకు పోవద్దని చెప్పండి. అనుకున్న విధంగా గీతకి పెళ్లి జరిగితే మీ బరువు బాధ్యతలు కూడా తీరుతాయి. మేమంతా దసరా సెలవులకు వస్తున్నాము. ఇట్లు మీ కూతురు శాంత. గుడ్డొచ్చి పిల్లని ఎక్కిరించిందని ఈ శాంతకి మరి రోజు రోజుకి తెలివితేటలు ఎక్కువైపోతున్నాయి. అసలు చాదస్తు ఉంది మీకా నాకా? సరే, అది వదిలేవోయ్. నిజంగా ఈ పెళ్లి జరుగుతుందా అని. గీతకంత అదృష్టం ఉందా? మా నమ్మాయికి ఏం తక్కువ అండి. అది కాదు, కుర్రాడు ఇంజనీరింగ్ పాస్ అయ్యాడు. మనమ్మాయి మాత్రం మెట్రిక్ పరీక్షలు రాయలేదా? చూడు దుర్గా, ఈ రోజుల్లో 10వ క్లాస్ పాస్ అయిన వాడు కూడా 10,000 రూపాయలు కట్నం అడుగుతున్నాడే. అతను తలుచుకుంటే మనకంటే గొప్ప సంబంధాలు 100 వస్తాయి. దేవుడు మేలు చేస్తే అన్ని సక్రమంగా జరిగిపోతాయి. అన్నట్టు ఆ రాజాగారి బంగ్లా ఖాళీగా ఉన్నట్టుంది. మీరు దగ్గరుండి బాగు చేయించండి. సోమవారం అంటే ఎన్నో రోజులు లేదు. నన్ను వదలండి. ఇక దీనికి పెళ్ళైనట్టే. పట్టుకోలేవు. పట్టుకున్నాను. ముందు హెడ్ మాస్టర్ రామనాథం గారు వచ్చారమ్మా, టికెట్ కలుగుతుంది. అలాగేనండి. హెడ్ మాస్టర్ రామనాథం గారిని ఎవరైనా వచ్చారండి? వచ్చారే. రామనాథం గారు, మీకోసం ఎవరో వచ్చారు చూడండి. మాస్టర్ గారు, మా అయ్యగారు వచ్చారు. వీరే హెడ్ మాస్టర్ రామనాథం గారు. ఓహో, మీరు? నేను హైదరాబాద్ నుంచి వస్తున్నానండి. రండి. ఈ నది పైన నా ప్రాజెక్ట్ కడుతుంది. అది నది కాదండి, మా ఊరి చెరువు. ఇంత పెద్ద చెరువా? అదేం గుడి? అది రాముల వారిది. ఓహో, బడి గుడి ప్రతి ఊరికి 2 కళ్ళు లాంటివి. నిజంగా మీ ఊరు మార్వెలెస్ అండి. చిత్రకారుడు వేసిన అందమైన బొమ్మలా చాలా బాగుంది. ఈ పంట పొలాలు, పచ్చని ప్రకృతి, ఐ లైక్ దమ్ వెరీ మచ్. అందుకే పల్లెటూళ్ళు అంటే నాకు చాలా ఇష్టం. మీరు ఈ ఊళ్ళో ఎన్నాళ్ళ నుంచి ఉంటున్నారు? నేను ఈ ఊళ్ళోనే పుట్టి పెరిగాను. అలాగా? అయినా ఈ పల్లెటూరులో ఏముంటుంది బాబు. పట్నంలో ఉంటే మీలాంటి వాళ్ళకి ఇవేం నచ్చుతాయి? పట్నంలో మటుకు ఏముందండి, ఉంటానికి సరైన ఇల్లు ఉండదు. నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, వాడికి ఈ మధ్యనే పెళ్లి కుదిరింది. ఇల్లు దొరికితే కానీ పెళ్లి చేసుకుని అంటాడు. నేనన్నాను, హాయిగా పెళ్లి చేసుకుని మామగారి ఇంట్లో ఉండరా అన్నాను. వాడు ఏమన్నానంటే, వాడి మామగారే ఇంకా ఆయన మామగారి ఇంట్లో ఉన్నాడట. ఇదేనండి నేనుండే బంగళా. ఏం బాగాలేదండి? వెరీ ఫైన్, చాలా బాగుంది. ఈ ఊళ్ళో పెద్ద చాలా బాగుంది. అసలు నేను ఇక్కడ ఎందుకు పుట్టలేదా అనిపిస్తోంది. దండాలు బాబు,
ఇతను ఈ బంగ్లా తోటమాలి. అయ్యగారికి ఏం కావాలో జాగ్రత్తగా చూ. అలాగే బాబు. సామాన్లు లోపల పెట్టండి. రండి. మీరు మాటి మాటికి నన్ను అండి అని పిలవటం ఏం బాగలేదండి. వయసులో మీరు నాకంటే పెద్దవారు. నన్ను సింపుల్ గా చంద్రం అని పిలిస్తే చాలు. స్నానం అది కానిస్తే మా ఇంటికి భోజనానికి పెడదాం. అయ్యో, నా కోసం మీరేం శ్రమపడద్దు. నాకు 40వ పాక శాస్త్ర ప్రవీణ ఉన్నాడు. ఏం గోవిందు, మాస్టర్ వాళ్ళ ఇంటికి భోజనాన్ని పిలుస్తున్నారు. ఎందుకయ్య గారు? పప్పు ఉప్పు అన్నీ ఉన్నాయి. 5 నిమిషాలు అయితే ఆయన కూడా ఇక్కడే భోజనం చేయొచ్చు. లేదు లేదు, నేను మా ఇంటికే వెడతాను. నువ్వు విశ్రాంతి తీసుకో బాబు, నేను మళ్ళీ సాయంకాలం వస్తాను. నువ్వే ఇంకా చిన్నపిల్లవు కావు. అందరూ అడుగుతున్నారు నీ పెళ్ళెప్పుడని. ఆ అబ్బాయి వాడు వస్తున్నాడు. తీసుకురావడానికి మీ నాన్నగారు స్టేషన్కి వెళ్ళారు. మరొకవేళ అతనికి నేను నచ్చలేదనుకో. ఏ ఎందుకు నచ్చు? నీకేం తక్కువ? మెట్రిక్ చదువుకున్నావు, చూడటానికి అందంగా ఉంటావు, ఇంటి పనులన్నీ వచ్చు, ఇంకేం కావాలి? మరొకవేళ నాకు అతను నచ్చలేదనుకో. ఇత్తెక్కవా కూడా వాగద్దంటున్నా. శాంతక్క ఉత్తరంలో రాసింది. అతను చాలా మంచివాడట. అతనితో నీకు పెళ్లి జరిగితే నువ్వు చాలా అదృష్టవంతురాలు అవుతావు. ఇప్పుడు కాదా? నీ మొహం. ఆ అబ్బాయి ఇంజనీరింగ్ చదువుకున్నాడు. 2000కు పైగా జీతం వస్తుంది. అసలు నేను పెళ్లి గిల్లి ఏమి చేసుకోను. బిఏ ఎంఏ ఇంకా చదువుకుంటాను. నాన్నలాగా హెడ్ మాస్టర్ అవుతాను. అప్పుడు కళ్ళజోడు పెట్టుకుని వెళ్తాను. అబ్బాబ్బాబ్బా, నీ నోరు నిమిషం కూడా మూతపడదు కదే. ఎందుకు మూతపడదు? సరేలే, రేపటి నుంచి పొద్దున్నే లేచి స్నానం చేసి శుభ్రంగా ఉండాలి. జడేసుకుని తల నిండా పూలు పెట్టుకోవాలి. చక్కగా కళ్ళ నిండా కాటుకు పెట్టుకోవాలి. మంచి చీర కట్టుకోవాలి. చెరుగట్టు వైపు వెళ్ళకూడదు. నవ్వకూడదు. నోరు మూసుకుని అన్నం తినాలి. అవును, నోరు మూసుకుని అన్నం ఎలా తింటారమ్మా? నీలాంటి కూతురు పగవాళ్ళకు కూడా వద్దే. కానీ నాకు మాత్రం ఇలాంటి అమ్మే కావాలి. సంతోషించలే. అడుగు మీ నాన్నగారు వచ్చారు. పద. మా గీత, కాసిన మంచిని తీసురామ్మా. అలాగే. కుర్రాడు చాలా బుద్ధిమంతుడే, మంచి మర్యాద తెలిసినవాడు. ఆ మాటల్లో వినయం, పెద్దవాళ్ళంటే గౌరవం చూస్తుంటే అంత పెద్ద చదువు చదువుకున్నాడంటే ఎవ్వరూ నమ్మరనుకో. కాకపోతే కుర్రాడు కాస్త పొట్టి. మీరు మహా పొడుగైనట్టు. చదువు సంజలు గుణగణాలు బాగున్నాయో లేదో చూసుకోవాలి గాని. ఏదో మాట వరుస కన్నాను లేవే. ఇంతకీ చెప్పాల్సినవన్నీ చెప్పావా? దాని సంగతి సరే, ముందు మీకు చెప్పాలి. మీరు నాతో మాట్లాడినట్టు, మీ బళ్ళో గంట కొట్టే బోడి మల్లయ్యతో మాట్లాడినట్టు అతనితో మాట్లాడితే బాగుండదు. అసలు వ్యవహారం అంతా చెడుతుంది. సరే, నేనేం మాట్లాడను. క్లాసులో ముద్దబ్బాయి కూర్చున్నట్టు కూర్చుంటాను. అంతా నువ్వే సారథ్యం వహించు. పోయావా? ఈ చీరకి ఏం తక్కువ బానే ఉందిగా. సరే, ఇవి తీసుకెళ్ళి. ఇవన్నీ ఎందుకు? ఎందుకేమిటే పిచ్చి మొహమా? పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఒట్టి చేతులతో వెళ్ళకూడదు. పైగా పట్నంలో ఇలా ఇచ్చి పుచ్చుకోవటం పద్ధతి. అతను సంతోషిస్తాడు కూడా. నేను అసలు టీకి పిలవడానికి వెళ్ళను. కావాలంటే బాబుని పంపించుకో. బాగానే ఉంది, చదవేస్తే ఉన్నమతి పోయిందని. చిన్నపిల్లాడు వాడు వెళ్ళి పిలిస్తే ఏం బాగుంటుంది? పెద్దదాను నువ్వు వెళ్ళి పిలిస్తే మర్యాదగా ఉంటుంది. వెళ్ళు. అక్కడ అల్ల చేయకూడదు. అదేమిటి ఇదేమిటి నడకూడదు. ఆయన పెద్ద ఇంజనీర్. కోపం వస్తుంది తెలుసా? వెళ్ళగానే గుడ్ ఈవినింగ్ సార్ అని చెప్పాలి. బాబు అక్క చింతకాయలు. ఇదిగో, బంగ్లాలో మామిడి చెట్లు చింత చెట్లు ఉంటాయి. కోతులు అవన్నీ ఎక్కకూడదు. బుద్ధిగా ఉండాలి. ఆయన దగ్గర గట్టిగా నవ్వకూడదు తెలుసా? మరి ఒకవేళ గట్టిగా నవ్వొస్తే వచ్చిన పళ్ళని కనిపించేటట్టు ఈ నవ్వకూడదు. ఏ నేను రోజు శుభ్రంగానే పళ్ళు తోముకుంటున్నాను కదా. ఒరే ముద్దు, నీ పళ్ళ గురించి కాదురా. పెద్దవాళ్ళ దగ్గర గట్టిగా నవ్వకూడదు. ఒకవేళ నవ్వు వచ్చినా చిరునవ్వు నవ్వాలి. ఎలాగా? ఇదిగో ఇలా.
ఎవరు? తోటమాలి కూతురువా? నేను హెడ్ మాస్టర్ రామనాథం గారి చిన్నమ్మాయిని. ఓహ్ సో సారీ, పూలు చూడగానే అలా అనుకున్నాను. థ్యాంక్స్, లోపలండి. గుడ్ ఈవినింగ్ సార్. అరే, నీకు ఇంగ్లీష్ కూడా వచ్చే? గుడ్. మీరేం తీసుకుంటారు? కాఫీయా, టీయా? అబ్బే మాకేం వద్దండి. ఏం పర్వాలేదు, తీసుకోండి. గోవింద్, అరే కూర్చోండి. అవును, మీరు అటు ఇటు తిరుగుతూ ఇలా చేతులు ఎందుకు ఊపుతున్నారు? అదే, రాళ్లతో కొడుతూ కాకుల్ని తోలుతున్నాను. ఇక్కడ కాకిలే లేవుగా. మరి నా చేతిలో కూడా రాళ్ళు లేవుగా. మీరు వచ్చే ముందు నేను పాడుతున్నది ఉదయ రవిచంద్రిక అనే రాగం. నాకు శాస్త్రీయ సంగీతం అంటే చాలా ఇష్టం. జీవితంలోని అనంతమైన సౌందర్యాన్ని నిర్దిష్టంగా నిర్వచించే శక్తి దానికి ఉంది. ఉదాహరణకి యమన్ కళ్యాణ రాగం ఉంది. సాయంకాలం అస్తమించే అరుణబింబం సంధ్యకాంతులు వెదజల్లుతూ ఉంటుంది. నీలిరంగు నిండిన వినీలాకాశం విచిత్రంగా నారింజ రంగులోకి మారిపోతూ ఉంటుంది. ఎటు చూసినా శాంతి నిండిన ప్రశాంతమైన వాతావరణం. పగలంతా హాయిగా స్వేచ్ఛగా తిరిగిన పక్షులు వాటి వాటి గోళ్ళకి చేరుతూ ఉంటాయి. పనిపాటలతో అలసివలసిన రైతులు నాగళ్లు భుజాన వేసుకుని నవ్వుతూ తుడుతూ ఇళ్ళకి చేరుకుంటూ ఉంటారు. ఈ అందాలన్నింటినీ చూస్తుంటే ఎంతో మానసిక ఆనందం కలుగుతుంది. అదంతా ఈ రాగంలో పొదగబడి ఉంది. సృష్టిలోని వెలుగు నీడల్లా కలిసిపోయే ఈ ఆరోహణ అవరోహణలే సంగీతానికి, జీవితానికి. ఏ, మీకు సంగీతం అంటే ఇష్టం లేదా? ఇలాంటి సంగీతమా? మరి ఎలాంటి సంగీతం అంటే ఇష్టం? చెప్పక్క, మన తిరునాళ్ళలో మన డప్పు సమ్మె పాడలేదు, అలాంటి పాటలు అంటే ఇష్టమని చెప్పక్క. ఏ, పల్లె పాటలు కూడా శాస్త్రీయ సంగీతానికన్నా తక్కువేం కాదు. ఆ పాటల్లోనే పల్లె సీమల అందాలు, సుగంధాలు పరిమళిస్తాయి. మనసులోని ఆనందాన్ని, అనుబంధాన్ని తెలియజేసే ఆ జానపద గీతాలు. సరే, ఈ సంగీతం కూడా వదిలేయండి. మీ ఊరు నాకు చాలా నచ్చింది. ప్రశాంతమైన వాతావరణం, ఎటు చూసినా ఆకుపచ్చని తివాచీ పరిచినట్టు పచ్చని పంట పొలాలు. సరే, ఇది కూడా వదిలేయండి. మీ ఊళ్ళో చూడాల్సిన ప్రదేశాలు ఏమున్నాయి? రామవనం, పొజ్జనకొండ, రాజుగారి కోట. మరి మంత్రాల మరి చెట్టు, అది 300 సంవత్సరాల నాటి చెట్టు. మరి కన్నం గారి బండిల్లోటి అది చూడాల్సిన చోటేమిటి? ఇతను మీ చింతముడా? కాదండి, బాబని మా పక్కింటి అబ్బాయి. నువ్వేం చదువుతున్నావు ఫ్రెండ్? 3 పాస్ అయి 4లోకి వచ్చాను. గుడ్. మరి నువ్వేం చదువుతున్నావు? మెట్రిక్ పరీక్ష రాశాను. భేష్. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒకటి అడుగుతాను, చెప్పండి. ఒక మోవాడు ఉన్నాడు, వాడికి దాహం వేసింది, మంచి నీళ్లు కావాలి. వాడు ఎలా అడుగుతాడు? ఏముంది అని అడుగుతాడు. తెలివైందే. సరే, ఇంకోటి అడుగుతాను. ఒక గుడ్డివాడు ఉన్నాడు, వాడికి కత్తెర కావాలి. వాడు ఎలా అడుగుతాడు? ఇలా అని అడుగుతాడు. అలా ఎందుకు? వాడు గుడ్డివాడే కానీ మగవాడు కాదుగా. కత్తెర కావాలి నోట్తో అడుగుతాడు. ఏం బాబు? అవును. మేము వెళ్ళొస్తామండి. అరే, టీ తాకుండా వెళ్ళిపోతున్నారేమిటి? గోవింద్, గోవింద్. మేము టీ తాగడానికి రాలేదు, సాయంత్రం మిమ్మల్ని టీకి పిలవడానికి కోసం వచ్చాం. నాన్నగారు చెప్పమన్నారు. షూర్, తప్పకుండా వస్తాను. హలో, ఇంతకు మీ పేర్లు ఏమిటో చెప్పలేదు. నా పేరు గీత. నా పేరు బాబు జగదీష్ చంద్ర బోస్. అబ్బా, నువ్వు కూడా ఆయనంత సైంటిస్ట్ అవుతావు అనమాట. మరి మీ ఇల్లు ఎక్కడా? గుడి దగ్గరికి వచ్చి కుడివైపు తిరిగి నేరుగా వస్తే మా ఇల్లు. ఓకే ఓకే. ఇదిగో ఇది చూసారా బాబు, మడత కాజా అమ్మాయి చేసింది. ఆ పకోడా చూసారా, క్యాబేజీ పకోడా గీత చేసింది బాబు. ఆ మైసూర్ పాకు చూసారా బాబు, చాలా బాగుంటుంది. కొత్త రకం శనగపిండితో చేయలేదు. ఏం పిండి అది? చాలా బాగుంటుంది బాబు. ఈ లడ్డు చూసారా బాబు, పన్నీర్ పోసి చేసింది. చాలా రకాల కొత్త వంటలు నేర్చుకుంది బాబు. ఆ మధ్య అది దబ్బకాయ పులిహోర చేసింది. ఎంత బాగుందనుకున్నావు, నాకే తెలియలేదు. ఏమండి, అమ్మాయి చెప్పింది దబ్బకాయ పులిహోర అని. చాలా బాగుంది. ఈ వంటలన్నీ గీత చేసిన ఒక్క వంటలేమిటి బాబు, కుట్లు అల్లికలు ఎన్ని నేర్చుకుందనుకున్నావు. కుట్టింది కుట్టకుండా కుడుతుంది బాబు. ఒక్క క్షణం ఉండండి. ఇదిగో ఇటు చూసారా బాబు, దంట నెమళ్ళు గీత తయారు చేసింది. ఇది చూసారా,
ఒక రోజంతా తిండి తిప్పలు మానేసి కుట్టింది. ఏరుగమ్మారు బాబు. అటు చూసారా బాబు, అదుగో పెళ్లి కూతురు బొమ్మ. ఇటు చూసారా బాబు, పడవ. ఇటు చూసారా బాబు, ఇది కూడా గీతే తయారు చేసింది. ఇవన్నీ శాంతకు కదమ్మా తయారు చేసింది. ఇది చూసారా బాబు, టేబుల్ క్లాత్ ఎంత బాగా అల్లిందో చూడు. బ్యూటిఫుల్. ఇది కూడా మా గీతకే చేసింది. అది నువ్వు తయారు చేసావు. అంటే ఈ గుట్లు అల్లికలు వంటలన్నీ మీ అమ్మాయి చేసిందనమాట. అబ్బో, మీ అమ్మాయి చాలా వచ్చాయి, కానీ సంగీతంలోనే కొంచెం ప్రవేశం అబ్బే, లేదనుకుంటాను. అది కాదు బాబు, ఈ మెట్టికి చదవటంలో కుదరలేదు. మేము సంగీతం చెప్పించాలని అనుకుంటున్నాం. ఏది ఈయనకి నెలయింది చెప్పి హార్మోని పెట్టి తీసుకురమ్మని. ఏ పని చెప్పగానే చేసే అలవాటు లేదు బాబు. త్యాగరాజు కృతులన్నా, శ్యామశాస్త్రి పాటలన్నా, అదే ఆయన ఎవరు, ఆ? ఆ రామదాసు కీర్తనలన్నా మాకెంతో ఇష్టం బాబు. మా ఇంటిల్ల పాది ఆయనంటే చెవి పోసుకుంటారనుకో. కాకి బాగుందా బాబు? మీ మాటలు మనసులాగా చాలా బాగుంది. ఆ అన్నట్టు మర్చిపోయాను, మా గీత ముగ్గురు కూడా చాలా బాగా వేస్తుంది బాబు. గీత, నీ ముగ్గురు పుస్తకం తీసుకురా. వద్దండి, అన్ని ఇప్పుడే చూసేస్తే మళ్ళీ మీ ఇంటికి రావడానికి ఆ, ఛాన్స్ లేదు. అదేమిటి బాబు, నీ ఇష్టం వచ్చినప్పుడు రావచ్చు. ఇది నీ ఇల్లే అనుకో. ఏమండి? అవును. నమస్కారం సార్. రాము, నమస్కారం సార్. ఆ పిల్లల మెటీరియల్ ఎంత వచ్చింది? వచ్చింది సార్. సిమెంట్ లారీ మాత్రం రేపు వస్తుంది. రాగా నాకు వెళ్తాను. అలాగే సార్. సార్, టైం 5, ఇంకా నో వర్క్. నీకా నాకా? మీకే సార్. అవునులే, నీకు పదే ఉంది. చి, చి, చి. ఇదేంటి అయ్యా? మీకోసమని స్పెషల్ టీ చేశాను సార్. నా బొంద స్పెషల్. నాయనా, స్పెషల్ వద్దు, మామూలు టీ పట్రా. అలాగే సార్. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్. ఓ ఫైన్, లవ్లీ ఫ్లవర్. ఇది తీసుకోండి. థ్యాంక్స్. ఇదేంటి? దిస్ ఈస్ వెరీ ఫైన్. రండి, మీకోసం వెయిట్ చేస్తున్నాను. మీకోసం మంచి ప్రెజెంటేషన్ తీసుకొచ్చాను. ఏమిటో చెప్పుకొని చూద్దాం. మీరు తెచ్చింది మాకెలా తెలుస్తుంది? 1, 2, 3. హార్మోనియం. ఈ హార్మోనియం చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? ఏమనిపిస్తుంది? చక్కగా గొంతెత్తి పాడాలనిపించట్లా? ముందు దాన్ని తీసి పక్కన పెట్టండి. మీ హార్మోనియం గోల వింటే ఆ చెట్టు మీద ఉన్న కాకులని కావు కావు అని అరవడం మొదలెడతాయి. ఈవేళ కాకులే ఎగరకొట్టట్లేదా? ఎగరగొడతా. ఇప్పుడు ఈ కాకి పేరు భీంపలాసరాగం. ఎలా ఎగరగొడతానో చూడు. అయ్యో, ఆ కాకిని ఏం చేయకండి. దాన్ని ఎగరకొట్టేస్తే ఆ దిక్కులేని కాకి మా ఊరు వదిలిపెట్టి ఎక్కడికి వెళ్తుంది పాపం? అక్కడే ఉంది, మళ్ళీ పారిపోయిందని నా మీద కోపడతారు. నా హార్మోనియం నేర్పించరండి. నోను, నీకు తర్వాత. ముందు మీ గీతకు నేర్పుతాను. నాకు మీరే నేర్పించక్కర్లేదు. అదే, కూర్చోండి. ఇవాళ భోజనానికి ఏం పిలవట్లేదా? లేదు, పిలవపోయినా వస్తాను. సాయంత్రం గుడికి వెళ్దామని నాన్నగారు చెప్పమన్నారు. ఎవరు? నేను మీ నాన్నగారునా? కదరా బాబు. వాళ్ళిద్దరిని అలా చూస్తుంటే ఆ అబ్బాయికి మనకి ఏదో పూర్వజన్మ సంబంధం ఉన్నట్టు అనిపిస్తుంది. లేకపోతే ఈ కొద్ది రోజుల్లో వాళ్ళిద్దరూ అంత దగ్గర ఎలా అవుతారు? అవునవును, నాకు అలాగే అనిపిస్తుంది. ఏమండి, శాంతకు ఉత్తరం రాశారా? అరే, మర్చిపోయాను, రేపు రాస్తాను.
గీత, సంగీత జ్ఞానం ఉంటే ఇంట్లో ఉన్నా అడవిలో ఉన్నా ఒంటరిగా ఉన్నా అది ఎప్పుడు మనకు తోడుగా ఉంది. రేపు రాస్తాను. గీత, సంగీత జ్ఞానం ఉంటే ఇంట్లో ఉన్నా అడవిలో ఉన్నా ఒంటరిగా ఉన్నా అది ఎప్పుడు మనకు తోడుగా ఉంటుంది. ఉషోదయంలో భూపాల రాగం, మండుటెండలో భైరవి రాగం, సంధ్యా సమయంలో దీపక రాగం, ఇలా ఒకటేమిటి ఎన్నో రాగాలు మన మనసును పరవశింపజేస్తాయి. అంతదాకా ఎందుకు కూని రాగాలు తీసుకుంటూ ఇంటి పనులు నువ్వు చేసుకుంటూ ఉంటున్నావు అనుకో. అవును, నువ్వు రోజంతా ఏం పనులు చేస్తుంటావు? పొద్దున్న లేవాలి, మొహం కడుక్కోవాలి, నాన్నగారు కాఫీ ఇవ్వాలి, అమ్మ కాయగూరలు తరిగివ్వాలి, పనుంటే బజార్కి వెళ్ళాలి. చక్కగా చీర కట్టుకోవాలి, జడేసుకోవాలి, మంచి పూలు కోసుకుని బాబుతో బంగళాకొచ్చి. సరే, నిన్న నేను పాడిన పాట ఎలా ఉంది? బాగుంది. ఎప్పుడు పాడతారా ఆ పాట? దానికి ఒక సమయం అంటే ఏం లేదు. గీత లాంటి అందమైన అమ్మాయి కనిపించినప్పుడు పాడుకోవచ్చు. ఛ!